ఇక్కడ 29వ వార్డు చూస్తే కనుక ఎవ్రీ వార్డుకి ప్రతి వార్డుకి మీతో పాటు మేము రావడం జరుగుతుంది. ప్రచారం ప్రతి ఒక్క చోట చూస్తుంటే అంతకుమించి అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. అంటే ప్రజల సపోర్ట్ చూస్తుంటే చాలా వరకు మీ వైపే ఉన్నారని అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఎక్కడ ఏ వార్డు దగ్గరికి వెళ్ళినా మీరు ఎవరు మీ ఎమ్మెల్యే గారి పేరు అడుగుతుంటే ఎవరు చెప్పడం లేదు. ఎందుకు అక్కడ ఒకసారి అలా జరిగిందేమో అనుకుంటే ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఇదే సేమ్ మాకు కనిపిస్తూ ఉంది, రిపీట్ అయింది. సార్ చెప్పండి, ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది 29వ వార్డులో? మేడం, ప్రచారం చాలా బాగా జరుగుతూ ఉన్నది. ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ సార్ రావాలా, కేసీఆర్ రావాలా, మా కార్ రావాలా, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కాపాడుకునే పరిస్థితి మనకు ఏర్పడింది. కాబట్టి మా బ్రతుకులంతా నాశనమైనాయి. ఈ 2.5 సంవత్సరాలలో ఈరోజు రక్త కన్నీళ్ళు మేము ఈరోజు ఏడుస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి మాకు ఏర్పడింది. కాబట్టి అందరూ కూడా ఏకతాటు మీద ఉండి ఈరోజు కారు గుర్తుని, కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ హామీల విషయానికి వస్తే కనుక ప్రతి వార్డు అబ్జర్వ్ చేస్తున్నామండి, ఎవరు ఎలాంటి హామీలు నెరవేరలేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటారు? ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అడ్వైజర్ ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్ రెడ్డి గారు బోధన్ పట్నంలో ₹1 అభివృద్ధి పని చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పించుకుంటా అని బహిరంగంగా చెప్తా ఉన్నా. నేను చెప్పిన కొబ్బరికాయ 30-40 రూపాయలకి వస్తుంది. ఆ కొబ్బరికాయ రేట్ అంతా పని కూడా ఆయన చేస్తే మేము మా క్యాండిడేట్లని కూడా తప్పించుకుంటాం, నేను కూడా రాజకీయాల నుంచి తప్పించుకుంటా అని బహిరంగంగా చెప్తా ఉన్నా. ₹1 పని చేయలే. ఆయన బోధన రాడు, ఆయన ఇల్లు లేదు, ఆయన ఆఫీస్ లేదు, ఆయన పిఏ లేడు, ఒక్క పని చేయడు. పాపం పేద ప్రజలు ఎక్కడైనా పోయి వాళ్ళ గోసని చెప్పుకోవాలంటే, వాళ్ళ పరిశాన్ని చెప్పుకోవాలంటే ఏ ఒక్కరి దగ్గర ఎక్కడ పోవాలా, ఏం చేయాలా ప్రజలకు కూడా తెలియదు. మళ్ళా గతంలో ఇక్కడ ఆఫీస్ ఉండే ప్రతిసారి ఎమ్మెల్యే ఆఫీస్ కానీ మా ఇంటికి కానీ వచ్చి వాళ్ళు ఒక సాధక బాధకాలని నాతో చెప్పుకునే వాళ్ళు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది వాళ్ళది. అంటే సార్ ఫైనల్గా చెప్పండి, అంటే ఇక్కడ ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? వీళ్ళకి ఏ విధమైనటువంటి ధైర్యాన్ని, భరోసాన్ని కల్పిస్తున్నారు 29వ వార్డులో ఉన్నటువంటి ప్రజలకు? చూడండి, వాళ్ళు చేసిన మోసానికి తిరిగి మనం వాళ్ళకు జవాబు ఇవ్వాలంటే ఖచ్చితంగా కారు గుర్తు రావాలా. వాళ్ళు చెప్పిన 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు, స్కూటీ ఇస్తా అన్నారు, 5 లక్షల పిల్లలకు చదువుకు ఇస్తా అన్నారు, మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అన్నారు. ఇవన్నీ రావాలంటే మన అపోజిషన్ స్ట్రాంగ్ ఉంటే తప్పకుండా వాళ్ళ మెడల్ వంచి వీళ్ళకు తీసుకొచ్చే బాధ్యత మా మీద ఉంటుంది. వాళ్ళ కోసం పోరాడతాం. వాళ్ళకు 4000 పెన్షన్ వచ్చేదాకా మేము నిద్రపోవం. వాళ్లకు తులం బంగారం గవర్నమెంట్ ఇచ్చేదాకా మేము వాళ్ళని నిలదీస్తూనే ఉంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.